హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ నుండి వస్తున్న బూడిద లారీలను హుజూరాబాద్ లో ఆపి ఓవర్లోడ్ తో నడుస్తున్నాయని 32 టన్నుల కంటే అధిక లోడ్ చేసి నడుపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపులు ముడుపుతున్నాయని ఆరోపించడం పట్ల మాజీ లంతకుంట దేవస్థానం చైర్మన్ దేశిని కోటి తీవ్ర స్థాయిలో విమర్శించారు। ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ ఈ బూడిద లారీలు ఇసుక లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నడుస్తున్నాయా, గతంలో కూడా నడిచాయా, ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు। గత ప్రభుత్వంలో మానేరు వాగు నుండి ఇసుకను ఇష్టానుసారంగా అధిక లోడుతో తీసుకెళ్లారని, అప్పుడు ఈ ప్రాంతంలోని వావిలాల, తనుగుల, గండ్రంపల్లి, షాయంపేట, ధర్మారం, కొత్తపల్లితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయని తెలిపారు। రోడ్లు ఛిద్రంగా మారి అస్తవ్యస్తంగా తయారు కావడానికి కారణం అధిక లోడు రవాణా కాదని ప్రశ్నించారు। ఆ సమయంలో కౌశిక్ రెడ్డి ఏమయ్యారు, అప్పుడు ఎందుకు ఆరోపించలేదు, ఇప్పుడు ఎందుకు ఆరోపిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు। బూడిద లారీల యాజమాన్యం దగ్గర నుండి పైసలు వసూలు చేయడం కోసం ఎమ్మెల్యే లారీలు ఆపుతున్నాడనడంలో సందేహం లేదన్నారు। పొన్నం ప్రభాకర్ అన్నను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు। పొన్నం ప్రభాకర్ అన్నను కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు। తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజలపై, తెలంగాణ విద్యార్థులపై రాళ్లు రువ్విన గూండా పాడి కౌశిక్ రెడ్డి అన్నారు। తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి పార్లమెంట్ లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వీరుడు పొన్నం ప్రభాకర్ అన్న అని కొనియాడారు। పొన్నం ప్రభాకర్ అన్నకు నీకు నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉందన్నారు। ఆయన కాళ్లకున్న సిరి నీ ముఖానికి లేదని గుర్తు పెట్టుకోవాలన్నారు। ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ అన్నపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే నిన్ను ఈ హుజూరాబాద్ లోని తిరగనీయమని హెచ్చరించారు। రోజు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎన్టీపీసీ నుండి బూడిద లారీలు 32 టన్నుల కన్నా అధిక లోడు తీసుకెళ్తున్నారు అని హుజూరాబాద్ ఏరియాలో లారీలను ఆపి అధిక లోడు పోతుంది, దీనికి కారణం రవాణా శాఖ మంత్రి అని ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది। బూడిద లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైనయా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ లారీలు వెళ్ళాయా లేదా ఒక్కసారి ప్రజలు గమనించాలి, మరి కౌశిక్ రెడ్డి గారు కూడా గమనించాలి। ఇసుకే లోడులు, బూడిదల లారీల లోడ్లు అధిక వెయిట్తో వెళ్తున్నాయని మరి అప్పుడు ఎందుకు నువ్వు ఆరోపణ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేస్తున్నావు? నువ్వు వారిని డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు, అందుకోసమే ఈ ఆరోపణలు చేస్తున్నావు। మరి 50 లక్షలు ముడుతున్నాయి ప్రభాకర్ గారికి అని చెప్తున్నావు కదా, నువ్వు నిరూపిస్తావా? ఆధారాలతో సహా నువ్వు నిరూపిస్తావా అని అడుగుతా ఉన్నా। పొన్నం ప్రభాకర్ను అనే అర్హత నీకు లేదు, ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నా। అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుండే నిన్ను బర్తరఫ్ చేయాలి, ఎందుకంటే నువ్వు తెలంగాణ ద్రోహివి, ఆయన తెలంగాణ పోరాట యోధుడు, ఆయనకు నీకు నక్కకు నాగలోకం ఉన్న తేడా ఉంది। ఆయన కాళ్లకున్న సిరి నీ ముఖానికి లేదు, ఆయన తెలంగాణ వీరుడు, పోరాట యోధుడు, నువ్వు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ విద్యార్థులపై, తెలంగాణ ప్రజలపై రాళ్ళు రువిన గూండావి, నువ్వు తన గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేవని సందర్భంగా తెలియజేస్తున్నా। ఇక నుండి ఎప్పుడైనా కూడా మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు, ఈ నియోజకవర్గంలో నిన్ను తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం।